ఇప్పుడు నిన్న రాంబాబు సార్ చెప్పి ఈ రోజుకి 6వ రోజు, ఒక రోజు 2 రోజులు కాదు సార్, ఇది 6వ రోజు ఈ ఇందిరానగర్ కి. ఇంకా మా గల్లీకి వాటర్ రాలేదు. ఇప్పుడు ఎన్ని రోజులు తమిళనాడు రాష్ట్రంలో నీళ్లు లేక తనలాడుతుంటే తెలంగాణలో ఎంత జోరు ఎండలు కొట్టినా కొండ మీద నీళ్లు జాలువారినట్టు నల్లాలు వచ్చేది. కుళాయిలు తిప్పితే నీళ్లు కుండలు నిండినట్టు వలుగులు వారినట్టు తొరుగుతుండేది. కానీ ఇప్పుడు ఏషియన్ దేవుడు తెలంగాణ జనాల నెత్తి మీద కూర్చున్నాడో ఏమో గాని నీళ్లకు కటకట వచ్చింది. సర్కార్ ఆఫీసర్లు కనిపిస్తే కొట్టేంత కోపంతోనున్నారు అమలక్కలు. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు మార్పు తీసుకొస్తా అంటే జనం ఓట్లేసి గెలిపించిర్రు. ఇప్పుడు 2.5 ఏళ్లు గడిచింది. నువ్వు తీసుకొచ్చిన మార్పు ఇదేనా సారు? ఏ పాటి పొడుగు చేసిరు సారు మీరు వచ్చినాక? జనానికి ఉన్న ఇండ్లు కూలగొడుతున్నారు, రైతులకు ఉన్న భూములు గుంజుకుంటున్నారు. అది జాలదన్నట్టు వచ్చే నీళ్లను కూడా రాకుండా చేస్తారు. ఇదేనా సారు మీరు తెస్తానన్న మార్పు? పబ్లిక్ ఇచ్చిన తీర్పు? జనం ఇంకా ఓర్పుతాను ఉంటున్నారంటే దానికి కారణం మీరు ఇంకేదో బాగు చేస్తారు కావచ్చని. కానీ కోపు చూస్తుంటే కొండ నాలికకు మందు పెడితే ఉన్న నాలిక ఊసినట్టే ఉన్నది. ఇవాళ బంజారా హిల్స్ లో ఉన్న ఇందిరానగర్ లో బస్తీలో ఇట్లా జరిగింది. రేపు ఇంకో కాడ జరగదనే గ్యారంటీ లేకుండా పాలన చేస్తున్నారు. అందుకే మీరు ఉండి ఎందుకు లేకెందుకు అన్నట్టు జలమండలి జీఎం సార్ ప్రభాకరం దొరకబట్టికి తీరుగా నీలదీసిండ్రు అమలక్కలు. నీళ్లు రాకుంటే 1కి 2కు ఎట్లా? తిండికి తికాలకు ఎట్లా? ఇది మునుపటి తెలంగాణనా లేకుంటే రైళ్ల బోగిళ్ళ నీళ్లు తీసుకొచ్చే తమిళనాడు రాష్ట్రమా? ఏం చేస్తున్నారు సార్ మీరంతా? సెక్షన్ మేనేజర్ అనేటోడు పబ్లిక్ పరిశీలన పట్టించుకుంటలేడు. ఎందుకు సారు నీళ్ల శాపను ఒడ్డుకేసినట్టు చేస్తున్నారని అడిగే వరకు జీఎం సారు నీళ్లు నవిలిండు. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు జర పట్నం పబ్లిక్ నీళ్ల కష్టాలను కూడా కాసింత పట్టించుకోరు సారు అని కోరుతున్నారు. ఇంతకు ముందు నీళ్లు మంచిగా వచ్చి ఇప్పుడు రాకుండా తిప్పల పడుతున్న జనాలు.